వేదిక మీద ఉన్న పెద్దలకు, సభలో ఉన్న మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు. శీర్షిక ఈ ఉగాది ఒక భావగీతం. ఎదుట కానరాని ఉగాదిని ఎదలో మొలిపించుకుంటున్నా, లేలేత మావి చిగుళ్లను మదిలో విరబూయించుకుంటున్నా. నోరు తెరిస్తే రాయి విసిరే లోకంలో నాలాగే ఎందరెందరో నక్కి నక్కి దాగి కాలం కలిసొచ్చినప్పుడల్లా నవగీతాలు అల్లుకుంటున్నారు. 60కి పైగా వసంతాలు చూసిన వాణ్ణి, ఏనాడు మనిషి చెట్టై ఆశల పూలు పూయించిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఉగాది ఒక భావ కవితా రూపం. పంచాంగాలు బ్రతుకు తెరువు కోసం రాజకీయ ముద్రలు వేయించుకుంటున్నవి. ప్రలోభాలకు లొంగని వాక్యాలు ప్రలోభాలకు లొంగిన వాక్యాలు సత్యాసత్య విచక్షణ కోల్పోతాయి. 6 రుచుల ఉగాది పచ్చడి పేదవాని ఇంట్లో చేదొక్కటే మిగిలిస్తే సుఖదుఖాలు వైయక్తికమైన చోట సామూహిక వసంతాలు కలగలేము. ఉద్వేగాన్ని ఆపుకోలేక ఇవాళ మీతో కలిసి గలమెత్తి పాడుతున్న బయట కుర్చీలన్నీ నినాదాలై ఊరేగుతున్నాయి. కవి కోకిల నీ గానం ఎవరింటారు? కాలం మనిషి మెడపై కత్తిలా వేలాడుతూనే ఉంది. తలెత్తుకుని తిరుగుతున్న మనిషిని చూసి క్రోధినామ జపం చేస్తున్నది. భయమే మరణమని తెలిసిన వాళ్ళం పూలని రాళ్ళని లెక్క చేయని పాదాలతో వెలుతురుకు పాదులు తీస్తూ ఆవలిగట్టును ముద్దాడమే ఉగాది. థ్యాంక్ యూ.